ఎన్ని టెంపుల్స్ని ఎరగొట్టారు మీరు? అప్పుడు ఏమయ్యారు ఈ గ్యాంగ్ అంతా? రాముడు అలాగంటున్నాను. ఈ రోజు వచ్చి బోల్డ్ మాట్లాడుతున్నాను, నేను మాట్లాడాలని అనుకున్నాను. నేను బోల్డ్ నీతి కబుర్లు మాట్లాడుతున్నారు కదా. రాముడు విగ్రహం ఇరిగి తల నరికేస్తే మీరు ఎక్కడున్నారు ఆ రోజు? దుర్గమ్మ దగ్గర అక్కడ చోరీలు జరిగితే మీరు ఎక్కడున్నారు? మీరు అంతర్వేదిలో రథం తగలబడితే మీరు ఎక్కడున్నారు? ఈ రోజు వచ్చి కబుర్లు మాట్లాడతారే మీరంతా. ఈరోజు హిందూయిజం గుర్తొచ్చిందా? వాస్తవానికి ఈ రోజు కూడా హిందువులందరినీ భయపెట్టడానికి, హిందువులందరి మనోధైర్యాన్ని తగ్గించడానికి కుట్ర పన్నారీలో. ఇది కుట్ర పన్నడమే, పూర్తిగా కుట్ర పన్నడమే. ఇందులో మట్టేయడం, కింద ఫోటోలు తీసుకోవడం, ఇందులో మట్టేయడం, కింద ఫోటోలు తీసుకోవడం, సోషల్ మీడియాలో పెట్టడం, మీ అందరినీ తీసుకెళ్తాను. మరి మీ అందరినీ తీసుకెళ్ళినప్పుడు వచ్చిందా? వచ్చిందా? అక్కడేమో వైట్ గా ఎక్స్క్రేషన్ అవుతుంది, ఇక్కడేమో రెడ్ గా వస్తుంది. అరే నేను అడుగుతున్నా, టెక్నికల్ గా అడుగుతున్నా, ఒక వాటర్, బురద వాటర్ భూమిలోంచి వెళ్ళినప్పుడు ఎన్ని మీటర్లో అది ఫిల్టర్ అవుతుంది? అరే అయితే పూర్తిగా తెలియాలి మీకు. ఎన్ని మీటర్లు ట్రావెల్ చేస్తే ఆ వాటరు ఫిల్టర్ అవుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మేము ఎలమంచుల కోసం వాటర్ డ్రా చేస్తున్నాం నదిలోంచి. అక్కడ శాండ్ వెల్స్ లోంచి, నదిలో శాండ్ వెల్స్ లోంచి డ్రా చేస్తాం. పైనుంచి వాటర్ వస్తుంది, శాండ్ లోపల మేము అక్కడ వెల్క ఇచ్చేసి శాండ్ లోంచి ఫిల్టర్ అయితే అది మంచినీరు అవుతుంది. ఆ శాండ్ లోంచి అది సిస్టమ్, అంటే పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైనుంచి కిందకి శాండ్ లోంచి ఇచ్చినప్పుడు క్లియర్ అవుతుంది. 2000 మీటర్లు అంటే 2 కిలోమీటర్ల అవతల ఎక్స్కవేట్ చేస్తే అక్కడి నుంచి అంట వాటర్ అంట, బురద వాటర్ అంతా కూడా వచ్చి 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 ఇక్కడ బురద వాటర్ వచ్చిందండి. ఎవడన్నా నమ్ముతాడా అండి? నేను ఎందుకు వదిలేనంటే 100% నేను నమ్మేది ఏంటి, మీరు ఏదైనా సలహా ఇస్తే అది నేను తీసుకుంటా. ఏదైనా సలహా ఇస్తే తీసుకుంటా. ఇదిగో చూడండి, బురద వాటర్ అలాగ వచ్చిందో. ఇదిగోండి సార్, వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నాయకులు. బురద వాటర్ ఇది, ఇక్కడేమో మంచి వాటర్. ఇక్కడ కూడా బురద వాటర్ రావాలిగా. ఇక్కడ బురద వాటర్ వచ్చిందండి, ఇక్కడ మంచి వాటర్. కొన్ని ఈలో 2-3 ఇక్కడికి వెళ్ళి ఇది కూడా చూపిస్తే బాగుంది కదా. ఈ కుట్ర మీద మేము కంప్లైంట్ చేస్తాం పోలీసులకి. డెఫినెట్గా ఇది చాలా పెద్ద కుట్ర. హిందూ మతం మీద కుట్ర పన్నారు, హిందూ మనోభావాల మీద కుట్ర పన్నారు వీళ్ళందరూ, ఈ వైఎస్ఆర్సీపీ సోకాల్ నాయకులందరూ. దీని వెనకాతలు ఎవరున్నారు? అసలు ఇతగాడు పరిస్థితి ఏంటి? వీళ్ళందరూ కూడా ఇతగాడి పరిస్థితి ఏంటి? ఇతర కుట్ర పన్నించాడు అందరితో. మట్టి వేయడం, ఫోటోలు తీయడం, అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, ఏదో పెద్ద సాధించేసినట్టు. అందుకే నేను టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను చేద్దామనే ఉద్దేశంతో నేను వెయిట్ చేశా. టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వస్తున్నాయి. మనం